ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో ప్రత్యేకించి జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్ లో ఇప్పుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక రైతు పోరాట కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఆ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో జరిగిన అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల పర్యటనలో తలుక్కున మెరవడం రాజకీయ కాకరేపుతోంది. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు సొంత పార్టీ నీటి పోరాటాన్ని కాదని కాంగ్రెస్ మంత్రులకు పుష్పగుచ్చాలు ఇవ్వడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? గులాబీ కారు దిగి హస్తంగూటికి చేరేందుకు ఎమ్మెల్యే విజయుడు తెర వెనుక రంగం సిద్ధం చేసుకున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలమైన పవనాలు వీచి అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అంతటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లోనూ జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయుడు విజయం సాధించి గులాబీ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే విజయుడు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది. ప్రత్యేకించి ఆలంపూర్ ప్రాంతానికే చెందిన సీనియర్ నేత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డితో కలిసి విజయుడు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించాయి. అయితే ఆ తర్వాత జరిగిన వివిధ రాజకీయ పరిణామాల వల్ల ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతామని ఆ నేతలు అప్పట్లో స్పష్టం చేయడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 గడిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పార్టీ మార్పుపై సరికొత్త ప్రచారం తెరపైకొచ్చింది. ఇటీవల నియోజకవర్గంలో మరియు జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఎమ్మెల్యే విజయుడు అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు, ఆయన ప్రదర్శిస్తున్న రాజకీయ వైరుధ్యమే ఈ కొత్త చర్చలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకోకుండా ఆయన అధికార పార్టీ నేతలకు దగ్గరవుతున్న తీరు గులాబీ శిబిరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆలంపూర్ నియోజకవర్గ రైతాంగానికి జీవనాడి అయిన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న నీటి దోపిడీపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. కర్ణాటక అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపిస్తూ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులతో కూడిన ఒక భారీ బృందం ఆర్డీఎస్ ప్రాజెక్టు పర్యటన చేపట్టింది. ఆలంపూర్ ప్రాంత రైతుల నీటి ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ గులాబీ నాయకులు అక్కడ నిరసనల వర్షం కురిపించారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎంతో మైలేజ్ తెచ్చిపెట్టే ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. కానీ ఆశ్చర్యంగా సరిగ్గా అదే ఆలంపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే విజయుడు మాత్రం ఈ కార్యక్రమానికి పూర్తిగా డుమ్మా కొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకున్న ఒక్కగానొక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా సొంత నియోజకవర్గ రైతుల గుండె కోతకు సంబంధించిన ఇంతటి ప్రతిష్టాత్మక పోరాటంలో ఆయన పాల్గొనకపోవడం సొంత పార్టీ కార్యకర్తలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత నీటి హక్కుల కోసం సొంత పార్టీ నాయకులంతా ప్రాజెక్టు బాట పడితే స్థానిక ఎమ్మెల్యే మాత్రం ముఖం చాటేయడం ఆయన రాజకీయ నిబద్ధతపై అనేక అనుమానాలకు తావిచ్చింది. సొంత పార్టీ చేపట్టిన ఆర్డీఎస్ రైతు పోరాట కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే విజయుడు సరిగ్గా అదే సమయంలో పక్క నియోజకవర్గంలో ప్రత్యక్షమవడమే ఇప్పుడు అసలు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరిలు గద్వాల నియోజకవర్గం పరిధిలోని దరూరు మండలం ర్యాలంపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ అధికారిక కార్యక్రమానికి ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరై ఇద్దరు మంత్రులకు అత్యంత ఉత్సాహంగా పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలకడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సహజమే అనుకున్నప్పటికీ ఇక్కడ ప్రోటోకాల్ నిబంధనలు పూర్తిగా విరుద్ధంగా ఉండడమే అందరినీ ఆకర్షిస్తోంది. మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం జరిగింది గద్వాల నియోజకవర్గంలో. కానీ విజయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆలంపూర్ నియోజకవర్గానికి.
కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా ఆయన ఆ సభకు హాజరవ్వాల్సిన అవసరం గానీ, అధికారిక బాధ్యత గానీ లేదు. అయినప్పటికీ సొంత పార్టీ నాయకులు తన నియోజకవర్గంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే, ఆయన మాత్రం పక్క నియోజకవర్గానికి వెళ్లి మరీ కాంగ్రెస్ మంత్రులకు స్వాగతాలు పలకడం, వారి పక్కన వేదికను పంచుకోవడం రాజకీయంగా అనేక అనుమానాలకు బలం చేకూర్చింది. కేవలం కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించేందుకు, అధికార పక్షంతో తనకున్న సాన్నిహిత్యాన్ని బహిరంగంగా ప్రదర్శించేందుకే విజయుడు ఈ వ్యూహాత్మక అడుగు వేశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన రాజకీయ వైరుధ్యం ఏమిటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే విజయుడికి రాజకీయ గురువుగా భావించే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి వ్యవహరించిన తీరు. ఒకవైపు ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ మంత్రుల పర్యటనలో సందడి చేస్తుండగా, సరిగ్గా అదే రోజు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి మాత్రం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో కలిసి కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను సందర్శించారు. ఆలంపూర్ ప్రాంతానికి జరుగుతున్న నీటి అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్రస్థాయిలో నిలదీశారు. ఒకే ప్రాంతానికి చెందిన, ఒకే రాజకీయ వర్గంగా ముద్రపడిన ఇద్దరు ముఖ్య నాయకులు ఒకే రోజు రెండు పరస్పర వ్యతిరేక వేదికలపై కనిపించడం జిల్లా రాజకీయాల్లో రసవత్తర చర్చకు దారితీసింది. రాజకీయ గురువు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గులాబీ పార్టీ పోరాటంలో పాల్గొంటే, ఆయన శిష్యుడైన ఎమ్మెల్యే విజయుడు మాత్రం అధికార కాంగ్రెస్ మంత్రుల సేవలో తలమునకలయ్యారు. దీంతో ఎమ్మెల్యే విజయుడు నిజంగానే సొంత దారి చూసుకున్నారా, లేక తన బాస్ చల్లా వెంకట్రామరెడ్డి గైడెన్స్తోనే వ్యూహాత్మకంగా రూటు మార్చారా అనే లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఒకరు పార్టీలో ఉంటూ క్యాడర్ను కాపాడుకుంటే, మరొకరు అధికార పార్టీతో సత్సంబంధాలు నెరుపుతూ భవిష్యత్ రాజకీయాలకు బాటలు వేసుకుంటున్నారనే ద్విముఖ వ్యూహం తెరవెనుక అమలు జరుగుతోందని గద్వాల జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ రాజకీయ దోబూచులాట వల్ల క్షేత్రస్థాయిలో గులాబీ కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తన పర్యటనపై జరుగుతున్న రాజకీయ ప్రచారాన్ని గమనించిన ఎమ్మెల్యే విజయుడు నష్ట నివారణ కోసం కొన్ని వివరణలిచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం తన నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, ఇతర అభివృద్ధి పనుల విషయమై చర్చించేందుకే తాను మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశానని ఆయన తన అనుచరుల వద్ద సమర్థించుకుంటున్నారు. అయితే ఆయన ఇస్తున్న ఈ వివరణను అటు సొంత పార్టీ నాయకత్వం గానీ, ఇటు నియోజకవర్గ ప్రజలు గానీ ఏమాత్రం విశ్వసించే పరిస్థితిలో లేరు. కేవలం అభివృద్ధి పనుల కోసమే అయితే పక్క నియోజకవర్గంలో జరిగే సభకు వెళ్లి పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిన అవసరం ఏముందని సొంత పార్టీ సీనియర్లు లాజికల్ పాయింట్ను తెరపైకి తెస్తున్నారు. పైగా గత కొంతకాలంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే విజయుడు ఇలా మంత్రుల పర్యటనల్లో పాల్గొనడం చూస్తుంటే, త్వరలోనే ఆయన అధికారికంగా గులాబీ కారు దిగి హస్తం కండువా కప్పుకోవడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెరవెనుక కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు పూర్తయ్యాయని, కేవలం సరైన ముహూర్తం కోసమే ఆయన వేచి చూస్తున్నారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహార శైలి ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో వేడెక్కించింది.